లాంటి కంపెనీలకు సంబంధించి యంత్రాలను ఇక్కడ తెప్పించి ఆ రోజుల్లోని జపాన్ లాంటి దేశాల నుంచి తెప్పించి పెట్టి ఇక్కడ పనిచేపిస్తున్నటువంటి చేపించిన విధానం నిజంగా మనందరం గర్వించదగినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి 8 యూనిట్స్లో ఒక యూనిట్ జనరల్ జనరేటర్ అయితే మిగతా 7 యూనిట్లు కూడా జనరేటర్ ప్లస్ పంపింగ్, రివర్స్ పంపింగ్, పవర్ జనరేట్ చేయటం, రివర్స్ పంపింగ్ ద్వారా జనరేట్ చేయటం కూడా ఈ 7 యూనిట్స్లో పొందుపరిచి ఈ దేశానికి అందించినటువంటి ఒక గొప్ప వరం అది. దాదాపు 21 లక్షల పైబడి ఆయకట్టుకు నీళ్లు అందిస్తూ 815 మెగావాట్ల పవర్ ఉత్పత్తిని హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉత్పత్తి చేస్తూ ఆ రోజుల్లో కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా అటు పంటలు పండిస్తూ ఇటు వెలుగులు చూపుతూ నిజంగా చాలా గొప్ప విషయం. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా వెళ్ళి వాటన్నిటినీ పర్యవేక్షించి రివ్యూ చేసి వాటన్నిటినీ ఫంక్షనాలిటీ అద్భుతంగా ఉండేటట్టు చేసే కార్యక్రమాన్ని తీసుకునే చర్యలో భాగంగానే ఈరోజు నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో వాటి విజిట్ చేయటమే కాకుండా రివ్యూ చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక సందేశం ఇచ్చాం. ప్రపంచంలో ఎనర్జీలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ శాఖ సంబంధించిన యంత్రాంగం కూడా ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ శాఖ ముందుకు పోతా ఉంది. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఉదాహరణకి 2023-24 మార్చి నెలలో కేవలం 15,000 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే 2024-25 మార్చి కల్లా వచ్చేవారికల్లా అది 17,162 మెగావాట్లు పీక్ డిమాండ్కి వినియోగంలోకి వచ్చేసింది. అంటే దాదాపు సంవత్సర కాలంలోనే 2,000 మెగావాట్ అధికంగా డిమాండ్ విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినప్పటికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరభ్యంతరంగా నిరంతరంగా పవర్ సరఫరా చేయడమే కాకుండా ఇంటరప్షన్స్ కూడా లేకుండా పవర్ ప్రొడక్షన్ చేసుకోవటం ఒక విధానం, తెచ్చినటువంటి జనరేట్ అయినటువంటి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా చేయటం అనేది ఇంకొక సవాల్. ఈ రెండింటిని కూడా అధిగమిస్తూ నిరంతరం విద్యుత్ సరఫరాన్ని అందించినటువంటి విద్యుత్ సిబ్బందిని ముందుగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలని అర్థం చేసుకొని ఎక్కడ ఆ నిర్ణయించిన లక్ష్యాలకి ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అభినందిస్తూనే ఇంకా భవిష్యత్ తరాలు కూడా, ఉదాహరణకి పెరుగుతున్న డిమాండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు ఒక రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ వస్తుందనేది కూడా వాళ్ళు ఒక అంచనాలు వేసి మనకు పంపించారు. వాళ్ళు అంచనాలు వేసిన దానికంటే కూడా ఉదాహరణకి 2030 కల్లా 25,000 మెగావాట్ల పవర్ అవసరం ఉంటుందని అంచనా వేస్తాం. అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళు వేసిన అంచనాల కంటే కూడా ఎక్కువగా డిమాండ్ పెరుగుతా ఉంది. 9.96% రేట్లో ఈ డిమాండ్ వృద్ధి పెరుగుతా ఉంది. దానికి కారణం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పరిశ్రమలు, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి
ఔటర్ రింగ్ రోడ్ కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలను కలుపుతూ మనం ప్రణాళిక తయారు చేసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్, మూసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే మనం ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల జీవన స్థితిగతులు పెరిగి కరెంటు వాడకం పెరిగి ఈరోజు డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతా ఉంది.